చైనా, జపాన్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఎందుకంటే యుఎస్ ప్రభుత్వ బాండ్లలో ఈ రెండు దేశాలు భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఇప్పటి వరకు అమెరికాకు AAA రేటింగ్ ఉంది. క్రెడిట్ పేమెంట్ లో ఫెయిల్ అయితే అమెరికా రేటింగ్ పడిపోనుంది. క్రెడిట్ రేటింగ్ పడిపోతే ప్రభుత్వ బాండ్ల రేటు కుప్పకూడనుంది. పేమెంట్ డీఫాల్ట్ అయితే కరెన్సీ విలువ పడిపోతుంది. ఐటీ సెక్టార్ కుదేలవనుంది. అమెరికాలో ఉన్న ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల బతుకులు మళ్లీ రోడ్డుకెక్కనున్నాయి. ఇండియన్ ఐటీ సెక్టార్ పైన తీవ్ర ప్రభావం చూపనుంది. చాలా ప్రాజెక్టులు మనకు యుఎస్ నుంచి వస్తున్నవే. సో మళ్లీ ఐటీ ఎంప్లాయీస్ కు కష్టకాలం రానుంది. అమెరికాను చుట్టుముట్టనున్న మహామాంద్యంపై నిపుణులు హెచ్చరిస్తున్న పేమెంట్ డీఫాల్ట్ ను అమెరికన్ ఫెడ్ రిజర్వ్ లైట్ గా తీసుకుంటోంది. కానీ అమెరికా ప్రభుత్వం గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. సంక్షోభం నుంచి బయటపడడానికి కరెన్సీ ముద్రించుకునే ఆలోచనలో ఉంది. ఒసామాను హతమార్చి అమెరికా ప్రజల చేత షెహబాష్ అనిపించుకున్న ఒబామాకు మాంద్యం గురించి తెలియకపోలేదు. మొత్తానికి ఒబామా ముందు కొన్ని సవాళ్లున్నాయి. గత 2 ఏళ్ల నాటి మాంద్యం నుంచి కాస్త కోలుకున్నాములే అనుకుంటున్న తరుణంలో మహామాంద్యం ఉత్తెనలా రాబోతోంది. ఒబామా దీన్ని ఎంతవరకు ఎదుర్కోగలడో వేచి చూడాలి. అగ్రరాజ్యం ఎదుర్కోబోతున్న సంక్షేమంపై మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ సుకుమార్ గారు లైవ్ లో సిద్దంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బరాపేషం అమెరికాను మళ్లీ సంక్షోభం చుట్టుముట్టిందా? ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ సుకుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. సుకుమార్ గారు నమస్తే అండి. సుకుమార్ గారు చెప్పండి, అమెరికాలో మళ్లీ రెసెషన్ రాబోతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీనిపై మీ కమెంట్ ఏంటి? 2008 సంవత్సరం మనం చూసిన సంక్షోభం ఏదైతే ఉందో దాని తర్వాత కంపల్సరీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక టంబుల్ వచ్చే అవకాశం మనకి క్లియర్ కనిపిస్తుందండి. బేసిక్ గా 2008 తర్వాత చాలా జాగ్రత్తగా అన్ని బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక మాంద్యం మళ్లీ ఇంకొకసారి డీప్ గా వచ్చే అవకాశం మనకి క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు అంటే బ్యాంక్స్ లో ఎప్పుడైతే మనకి లిక్విడిటీ పెరిగిపోయి స్టిమ్యులేటివ్ ప్యాకేజెస్ అన్ని కూడా స్టిమ్యులేటివ్ ప్యాకేజ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్యాంక్స్ ప్రాపర్ యూటిలైజ్ చేయలేకపోతున్నాయో ఖచ్చితంగా దీనివల్ల కూడా ఎకనమీ దెబ్బతినే అవకాశం మనకి క్లియర్ కనిపిస్తుంది. అమెరికా క్రెడిట్ డిఫాల్ట్ అవుతుందంటున్నారు. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? క్రెడిట్ డిఫాల్ట్ అవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మనకి గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే అమెరికా దగ్గర ఉన్నాయి ఉన్నంత వరకు కూడా క్రెడిట్ డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ గోల్డ్ కంటే ఇప్పటి వరకు మన డాలర్కే వాల్యూ లేదనుకుంటున్నాం. వేరే రేపు పొద్దున గోల్డ్ కనుక ఒకసారి మనకి ఇప్పుడున్న అంటే ఇండియన్ రూపీస్ లో కనుక చూస్తే ఒక 5,000-6,000 కరెక్షన్ వస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం కూడా మళ్ళీ అమెరికా ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఓవరాల్ గా కనుక మనం అంటే క్రెడిట్ డిఫాల్ట్ వైపు వెళ్లే పరిస్థితి కనుక వస్తే అమెరికా కంటే ఇప్పటివరకు ఏంటంటే ఛాలెంజెస్ చాలా ఉండేవి. ఒకవైపు ఒసామా బిన్ లాడెన్ అని ఇంకొకటి అని చాలా ఛాలెంజెస్ ఉండేవి. అవేమీ లేకుండా ఆర్థిక మాంద్యం వైపు కనుక వెళ్తే మరింత పానిక్ అయ్యే అవకాశం మనకి అమెరికాలో కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మనతో మాట్లాడడానికి కుటుంబరావు గారు కూడా లైన్ లో ఉన్నారు. కుటుంబరావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, చెప్పండి, అమెరికా మళ్లీ రిసెషన్ లోకి వెళ్తుందంటున్నారు. దీనిపై మీ కమెంట్ ఏంటి? అంటే ఒక్కటండి, రీసెంట్ అమెరికన్ ఎకానమీ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే కనుక కంటిన్యూస్ గా ఇటు హౌసింగ్ డేటా కానీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ అక్కడ ఉన్న గ్యాసోలిన్ ప్రైజెస్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే డెఫినెట్లీ తిరిగి ఒక సెకండ్ రిసెషన్ వస్తుందా అనేది రూల్ అవుట్ చేయలేమన్నమాట. అండ్ రీసెంట్లీ న్యూయార్క్ యూనివర్సిటీ ఫేమస్ ప్రొఫెసర్ ఎవరైతే నోరెల్ రుబిని అన్నారో ఆయన ఒక పర్ఫెక్ట్ స్టామ్ అన్నమాట. తుఫాన్ లాంటిది పాసిబిలిటీ ఉంది, అది రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే 4-5 ఫ్యాక్టర్స్ కోయిన్సైడ్ అవుతున్నాయని చెప్పేసి అని అన్నారన్నమాట. అది యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అవ్వటం, ఇటు చైనాలో కూడా స్లో డౌన్ రావటం, యుఎస్ లో ఈ ఫిస్కల్ క్రైసిస్ ఏదైతే ఉందో అది అన్ఎంప్లాయ్మెంట్ వలన కానీ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ వలన కానీ ఇట్లా అన్ని కూడా అనమాట చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఒక సెకండ్ రిసెషన్ పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేమండి. రైట్, అయితే కుటుంబరావు గారు అమెరికా చెల్లింపుల సంక్షోభంలో పడుతుంది అంటున్నారు. అది నిజమేనా? అండ్ మనకి బిజినెస్ అనలిస్ట్ సుకుమార్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి కుటుంబరావు గారు. హలో, నమస్తే అండి కుటుంబరావు గారు. హలో, హలో, నమస్తే అండి కుటుంబరావు గారు. హలో, హలో, కుటుంబరావు గారు చెప్పండి, అమెరికా చెల్లింపుల సంక్షోభంలో పడుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే ఒక్కటండి, ఇప్పుడు అమెరికాలో ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ కంటిన్యూస్ గా హైగా ఉండటం అండ్ దాదాపు 6 వారాలు కంటిన్యూస్ గా అక్కడ స్టాక్ మార్కెట్ పడటం
అండ్ సైమల్టేనియస్ గా చూస్తూ ఉంటే కనుక అక్కడ యుఎస్ ట్రెజరీస్ అనమాట ఫర్ 9th వీక్ అనమాట, లాంగెస్ట్ స్ట్రెచ్ అనమాట ఆఫ్ డిక్రీజెస్ సిన్స్ February 2008 మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు లాస్ట్ టైం ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ 1 అని, క్వాంటిటేటివ్ ఈజింగ్ 2 అని ఏదైతే ఇచ్చారో అట్లా తిరిగి ఫెడరల్ రిజర్వ్ ఒక ఈ మానిటరీ స్టిమ్యులస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయకపోతే గనక డెఫినెట్లీ ఆ సంక్షోభం అనేది, ఆర్థిక సంక్షోభం అనేది రూల్ అవుట్ చేయలేము. మోర్ ఓవర్ అక్కడ డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్స్ కూడా కాస్త చాలా డిఫరెన్సెస్ నెలకొన్నాయన్నమాట. డెట్ ఎట్లా తగ్గించాలి, ఇటు ఏ బడ్జెట్ కట్ చేయాలనేది. కాబట్టి ఓవరాల్ గా అమెరికన్ ఎకానమీకి కాస్త టఫ్ టైమ్స్ అని చెప్పేసి అనుకోవచ్చండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు ఫోన్ లైన్ లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ అందించినందుకు. అలాగే సుకుమార్ గారు మీరు చెప్పండి, డాలర్ పై మనకు ఏ రకమైన ప్రభావం చూపబోతోంది? డాలర్ ప్రింటింగ్ అనేది ఒకటే సొల్యూషన్ కాదని గతంలో కూడా చాలా వరకు అంటే ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా యుఎస్ ని హెచ్చరించడం జరిగిందండి. కాకపోతే అది వినే పరిస్థితిలో యుఎస్ లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఏంటంటే చైనా గానీ ఇలాంటి వాటి నుంచి, ఇలాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటికి ట్రేడ్ సర్టిఫికేట్స్ తోటే సరిపెట్టుకుంటున్నారు. రేపొద్దున ఏ కంట్రీ అంటే చైనా లాంటి మేజర్ కంట్రీ కనుక మాకు క్రెడిట్ నోట్స్ వద్దు, మాకు ఏదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ యూరోస్ గానీ లేకపోతే గోల్డ్ గానీ ఇవ్వండి అని అంటే కనుక డెఫినెట్ గా ఒక్కసారి యుఎస్ షాక్ గురే అవకాశం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అదే కాకుండా గత 2008 సంక్షోభం తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు కూడా అమెరికా అసలు పెట్టుబడులు పెట్టలేకపోతుంది. ఇది మేజర్ రీజన్ ఏంటంటే ఉన్న వాటిని సర్వీసెస్ తోటి సరిపెట్టుకుని ఉన్న సర్వీసెస్ ని యాజ్ గా కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ లో రాబోయే ఛాలెంజెస్ ని ఎదుర్కొనే పరిస్థితి యుఎస్ లో మనకు కనిపించట్లేదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ వీటి వల్ల ఏంటంటే అక్కడ పొల్యూషన్ పెరిగినప్పటికీ కూడా థర్మల్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ అక్కడ పొల్యూషన్ మనకి పెరిగినప్పటికీ కూడా మిగిలిన కంట్రీస్ లో ఈ ట్రేడింగ్ విధానం వల్ల గ్రీన్ కార్బన్ క్రెడిట్స్ కొనుక్కోవడం, వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అంటే ఫాల్స్ ప్రాక్టీసెస్ కింద మనం యుఎస్ చేస్తున్న వాటిని ట్రేడ్ చేయొచ్చు. ఇది ఎప్పటికైనా కూడా అంటే వన్స్ డాలర్ కి వాల్యూ లేదు, డాలర్ వాల్యుయేషన్ మనం కనుక తగ్గింది అని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ క్రైసిస్ లోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుకుమార్ గారు ఫర్ జాయినింగ్. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మరి కాసేపట్లో మేము ముందుంటాం. స్టే ట్యూన్డ్.